మీలో ఎవరైనా ఇప్పటివరకు సద్దాం బయోగ్రఫీలో రేజింగ్ వీడియోని చూడకపోయింటే ఇక్కడ ఐకార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఆ వీడియోని చూసిన తర్వాతే ఈ వీడియోని కంటిన్యూ చేయండి. అప్పుడే మీకు ఈ వీడియో పూర్తిగా అర్థమవుద్ది. 1937 పుట్టిన సద్దాం హుసేన్ 1968లో బాత్ పార్టీ తరపున ఇరాక్లో అధికారంలోకి వచ్చాడు. తన అధికారంలోకి రావడానికి చాలా కష్టపడ్డాడు. కానీ ఆ కష్టం వెనకాల చాలా హింసను సృష్టించాడు. కానీ తన దేశాన్ని ఏమాత్రం నెగ్లెక్ట్ చేయలేదు. తన దేశాన్ని చాలా అభివృద్ధి చేశాడు. ఆయిల్ని నేషనలైజ్ చేశాడు. కువైట్ని స్వాధీనం చేసి 8 సంవత్సరాల పాటు ఇరాన్పై యుద్ధం చేశాడు. అమెరికాను బొచ్చుతో సమానంగా తీసవతల పడేశాడు. తన 2 కొడుకులను చంపేసుకున్నాడు. తన దేశంలో తనకు రక్షణ లేకపోయేసరికి ఎక్కడో దూరంగా పోయి దాక్కుంటే అమెరికా తన జుట్టు పట్టుకుని మరి బయటికి లాగి తన దేశంలోనే తన న్యాయస్థానం ముందే తనకి ఉరిశిక్ష విధించింది. దిస్ ఈస్ ద సద్దాం హుసేన్ డౌన్ఫాల్. Saddam Hussein was one of the most murderous leaders in history. He used violence from an early age. He is the street fighter, so he did not understand the world. The war is over. Saddam misunderstands the West time and again. The George W. Bush administration felt Saddam was unfinished business. Ladies and gentlemen, we got him. ఈ సద్దాం హుసేన్ డౌన్ఫాల్ గురించి మనం ఇన్డెప్త్గా అన్ని వివరాలు మాట్లాడుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాది చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయింది వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకే ఫస్ట్ టైం నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ బెల్ ఐకాన్. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైతేనే షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇట్ టు ది వీడియో. 1968లో బాత్ పార్టీ ఇరాక్లో అధికారంలోకి రావడానికి సద్దాం హుసేన్ కీలక పాత్ర పోషించాడు. దాని వెనకాల అమెరికా CIA హస్తం కూడా ఉంది. ఎప్పుడైతే బాత్ పార్టీ అధికారంలోకి వచ్చిందో సద్దాం హుసేన్ వాళ్ళ రిలేటివ్ అయిన అహ్మద్ హసన్ అల్బకర్ని PM కుర్చీలో కూర్చోబెట్టి రెండవ అతిపెద్ద పోస్ట్ అయిన రెవల్యూషన్ కమాండో కౌన్సిలర్ RCC చైర్మన్ గా పదవిలోకి వచ్చాడు. పేరుకే అహ్మద్ అల్బకర్ PM అయినప్పటికీ పవర్స్ మొత్తం సద్దాం హుసేన్ చేతిలో ఉండేవి. ఎప్పుడైతే సద్దాం హుసేన్ పవర్లోకి వచ్చాడో ఒక సీక్రెట్ స్పై ఏజెన్సీని ఒకదాన్ని క్రియేట్ చేసుకున్నాడు. అదే ది ఇరాక్ ముఖ్బారత్ అల్-అమ్. ఈ స్పై ఏజెన్సీ పని ఏంటంటే బాత్ పార్టీలో ఎవరైనా సద్దాం హుసేన్కి వ్యతిరేకించినా లేదంటే వ్యతిరేకంగా మాట్లాడినా లేదా ఇరాక్ దేశంలో ఎవరైనా సద్దాం పాలన వ్యతిరేకించినా లేదా ఏదైనా నిరసన తెలిపినా నిర్దాక్షిణ్యంగా వాళ్ళని చంపేయాలి, లేదంటే జైల్లో పెట్టాలి. సద్దాం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది తనని వ్యతిరేకించారు. అప్పుడు ఈ స్పై ఏజెన్సీ వాళ్ళందరినీ పట్టుకుని జైల్లో పెట్టింది, చాలా మందిని చంపేసింది. ఎప్పుడైతే ఈ స్పై ఏజెన్సీ సద్దాం కోసం పనిచేయడం మొదలు పెట్టిందో అప్పటి నుంచి ఇరాక్ దేశంలో ఎవరూ సద్దాంకి వ్యతిరేకంగా మాట్లాడడానికి కూడా ధైర్యం చేసేవాళ్ళు కాదు. కొన్ని సంవత్సరాల పాటు నడిచింది అలాగా. 1972 ఇరాక్ ఎకనామికల్ గాను పొలిటికల్ గాను ఎదగడం మొదలుపెట్టింది. 1972 వరకు ఇరాక్లో ఉన్న ఆయిల్ రిసోర్సెస్ మొత్తం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ చేతిలో ఉండేవి. ఈ 3 దేశాలకి ఇరాక్తో ఫారెన్ కన్సోర్టియం అనే ఒక అగ్రిమెంట్ జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగానే ఈ 3 దేశాలు కలిసి ఇరాక్లో ఉన్న ఆయిల్ మొత్తాన్ని తోడుకొని వాళ్ళంతటా వాళ్ళే అమ్ముకునేవాళ్ళు, వాళ్ళే ఎక్స్పోర్ట్ చేసుకునేవాళ్ళు. కొద్ది ట్యాక్స్ రూపంలో ఇరాక్ కొంత అమౌంట్ అయితే ఇచ్చేవాళ్ళు. అంటే ఆయిల్ రిసోర్సెస్ అన్ని ఇరాక్ అయినప్పటికీ వాటికి ఓనర్షిప్ మాత్రం ఈ 3 దేశాల మధ్యలోనే ఉండేది. అంటే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ చేతిలో ఉండేవి. సో అగ్రిమెంట్లో ఉన్న ఆటుపోట్లని సద్దాం హుసేన్కి బాగా అర్థమైంది. అంటే ఇప్పటి వరకు ఇరాక్ దేశం ఎందుకు అభివృద్ధి చెందలేదు, ఎందుకు ఆర్థికంగా ముందుకెళ్లలేకపోతుందో సద్దాం హుసేన్కి బాగా అర్థమైంది. అందుకే 1972లో ఇరాక్లో ఉన్న ఆయిల్ రిసోర్సెస్ మొత్తాన్ని నేషనలైజ్ చేశాడు. సో అప్పటిదాకా 10కి ఆయిల్ దోచుకున్న అమెరికాకి ఇది ఒక పెద్ద గట్టి దెబ్బ అని చెప్పాలి. ఇక్కడి నుంచే అమెరికాకి సద్దాం హుసేన్కి ఒక వార్ అయితే మొదలైంది. ఎప్పుడైతే ఆయిల్ రిసోర్సెస్ అన్ని నేషనలైజ్ అయినాయో అప్పుడు ఇరాక్ ఆర్థికంగా అభివృద్ధి చెందడం మొదలుపెట్టింది. స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్లో మునిపెన్నడు చూడని అభివృద్ధి జరిగింది. 1979 సద్దాం హుసేన్ జనాల్లో ఒక లీడర్గా, ఒక విలన్గా కాకుండా ఒక హీరోగా ఎదగడం మొదలుపెట్టాడు. జనాల్ని హింసించడం దగ్గర నుంచి జనాల నుంచి సపోర్ట్ రాబట్టుకోవడం మొదలుపెట్టాడు. దాంతో అప్పటిదాకా అంటే 1979 వరకు ఇరాక్ PMగా ఉన్న హసన్ అల్బకర్ని తీసేసి సద్దాం హుసేన్ కుర్చీ ఎక్కాడు. RCC చైర్మన్గా అలానే PMగా కూడా 2 పదవులను మెయింటైన్ చేసేవాడు. తన ఈ పదవి నుంచి ఆ పదవిలోకి, ఆ పదవి నుంచి ఈ పదవిలోకి మారితే ఎవరికి అడిగే అధికారం కూడా లేకుండా పోయింది. ఎందుకంటే తన వెనకాల ఒక స్పై ఏజెన్సీ పనిచేసేది. కానీ సద్దాం హుసేన్కి ఒక లక్ష్యం అయితే ఉండేది. మిడిల్ ఈస్ట్ అరబ్ కంట్రీస్ అన్నింటిని ఒక్కటిగా చేసి ఒకటే ఎజెండా మీద నడిపించాలి. ఇది సద్దాం హుసేన్ లక్ష్యం అయితే కాదు, తన మామ ఖైరల్లా తలఫ్ లక్ష్యం అనమాట. ఖైరల్లా తలఫ్ కూడా ఈ మిడిల్ ఈస్ట్ అరబ్ కంట్రీస్ అన్ని ఒక్కటిగా చేసి ఒకటే ఎజెండాగా, ఒకటే పాలనగా, ఒకటే పాలకుడు ఉండాలని చెప్పేసి అప్పట్లో చాలా రెవల్యూషన్ క్రియేట్ చేశాడు 1947, 55 మధ్యలో. సో ఈ రెవల్యూషన్ అనేది సద్దాం హుసేన్కి బాగా అలవాటు అయిపోయింది. ఈ రెవల్యూషన్ అనేది ఒక లక్ష్యంగా చేసుకుని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నింటిని ఒకటిగా చేసి ఒకటే జెండా, ఒకటే అధికారంగా ఉండాలి. అది బాత్ పార్టీ అయి ఉండాలి, బాత్ పార్టీకి లీడర్ సద్దాం అయి ఉండాలి. సో దీన్ని లక్ష్యంగా చేసుకుని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయిన ఈజిప్ట్, పెర్షియా, గల్ఫ్ కంట్రీస్ అన్నింటిపైన తన ఆధిపత్యం కొనసాగించడం మొదలుపెట్టాడు. ఆ దేశాన్ని ఒక్కటిగా అంటే ఇరాక్లో కలిసిపోమని చెప్పేసి చాలా ఒత్తిడి తీసుకొచ్చేవాడు. 1980 సద్దాంకి ఇరాన్లో ఉన్న చమురు నిల్వలపై కన్నుపడింది. ఇరాక్లో ఉన్న ఆయిల్స్తో పాటు ఇరాన్లో ఉన్న ఆయిల్స్ కూడా ఒకటిగా చేసుకుని, అంటే ఇరాన్లో ఉన్న ఆయిల్స్ కూడా ఆక్రమించుకుని ఇరాక్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలనుకున్నాం. సో అందుకోసం అని చెప్పేసి 1980లో
ఇరాన్పై యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. ఈ యుద్ధం అనేది మిడిల్ ఈస్ట్ కంట్రీస్కే కాదు, అమెరికా, బ్రిటన్ దేశాలు కూడా ఏమాత్రం నచ్చలేదు. సో అందుకోసం అని చెప్పేసి అమెరికా సద్దాం హుసేన్కి చాలాసార్లు వార్నింగ్ ఇచ్చింది, కానీ ఏమాత్రం ఆ వార్నింగ్ సద్దాం హుసేన్ పట్టించుకోలేదు. సో అమెరికా ఇరాక్పై ఆంక్షలు విధించడం మొదలుపెట్టింది, మెయిన్గా ఆయిల్ ఎక్స్పోర్ట్స్ పైన. ఎప్పుడైతే అమెరికా ఆయిల్ ఎక్స్పోర్ట్స్ పైన ఆంక్షలు విధించడం మొదలుపెట్టిందో ఇరాక్ ఆర్థికంగా దెబ్బతినడం మొదలుపెట్టింది. అయినా సరే సద్దాం ఏమాత్రం లెక్క చేయలేదు. ఆర్థిక సంక్షోభంలో ఇరాక్ కూరుకుపోతున్నా సరే లెక్క చేయకుండా ఇరాన్పై 8 సంవత్సరాల పాటు యుద్ధం చేశాడు. తర్వాత చాలా ప్రెజర్స్ తర్వాత 1988లో ఇరాన్పై యుద్ధాన్ని ఆపేశాడు. అప్పటి వరకు అంటే ఇరాన్పై యుద్ధం చేస్తున్న సేపు అమెరికా ఆంక్షలు విధించడం వల్ల బయట దేశాల నుంచి అప్పు తెచ్చుకుని మరీ ఇరాన్పై యుద్ధం చేశాడు. సో ఇరాక్ అప్పుల్లో కూరుకుపోయింది. 1990 సద్దాం హుసేన్కి కువైట్పై కన్నుపడింది. ఇరాక్ ఆర్మీ కువైట్ని స్వాధీనం చేసుకుని కువైట్లోని ఆయిల్ మొత్తాన్ని వాడుకొని ఇరాక్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలనుకున్నాడు. అందుకోసం అని చెప్పి కువైట్పై యుద్ధం చేసి కువైట్ని స్వాధీనం చేసుకున్నాడు 1990లో. కానీ ఈ పద్ధతి ప్రపంచ దేశాలు ఏ దేశానికి నచ్చలేదు. వాణిజ్యం అంటే ఇరాక్ చేసే వాణిజ్య వ్యాపారాల్లో ప్రతి దానిపైన ఆంక్షలు విధించింది. సో దెబ్బతో ఇరాక్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇదేలా ఉండగా సౌదీ అరేబియా అమెరికాతో చేతులు కలిపి ఇరాక్లో ఉన్న సద్దాం హుసేన్ చంపేయడానికి ఒక సీక్రెట్ ఆర్మీని క్రియేట్ చేసి, ఇది తెలుసుకున్న ఐక్యరాజ్య సమితి యుఎన్ఏ వెంటనే సద్దాం హుసేన్కి ఒక వార్నింగ్ అయితే ఇచ్చింది. వెంటనే ఇరాక్ ఆర్మీ కువైట్ని వదిలేసి ఇరాక్కి పారిపోవాలి, లేదంటే ఇరాక్ తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి ఒక వార్నింగ్ అయితే ఇచ్చింది. కానీ దాన్ని సద్దాం ఏమాత్రం పట్టించుకోలేదు. 1991 అంటే కువైట్ స్వాధీనంలో 1 సంవత్సరంలోనే పెర్షియా, గల్ఫ్ కంట్రీస్ పైన యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. మనం ఫస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా, వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఆర్మీగా తయారు చేశాడు ఇరాక్ ఆర్మీ అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. ఆర్మీని ఉపయోగించి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నిటిని ఎక్కి తొక్కేయాలనుకున్నాడు. కానీ కేవలం 6 వారాల్లో మిత్ర రాజ్యాలను ఒకటే అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్ని ఒకటయ్యి కువైట్ నుంచి ఇరాక్ ఆర్మీని తరిమి కొట్టాయి. పెర్షియా, గల్ఫ్ కంట్రీస్ పైన యుద్ధం కూడా ఆగిపోయింది. ఒక్కసారిగా అన్ని చోట్ల సద్దాం హుసేన్ ఓడిపోవడం మొదలుపెట్టాడు. సద్దాం హుసేన్ పతనానికి ఇది ఒక ప్రధాన కారణమని చెప్పొచ్చు. ఐక్యరాజ్య సమితి సమక్షంలో జరిగిన కాల్పుల వివరణ ఒప్పందంలో భాగంగానే సద్దాం హుసేన్ రసాయన ఆయుధాలను తయారు చేసి సైన్యానికి ఇస్తున్నాడు. ఆ సైన్యం వచ్చేసి బయట దేశాలపై యుద్ధం చేస్తుందని చెప్పేసి అమెరికా ఒక ఎలిగేషన్ అయితే వేసింది. అందుకోసం అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి ఇరాక్లో ఉన్న ఆయుధాలన్నింటిని చెక్ చేయాలని చెప్పేసి సద్దాం హుసేన్ పర్మిషన్ అడిగింది. కానీ సద్దాం హుసేన్ దానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. అయినా సరే అమెరికా ఏమాత్రం వెనక తగ్గకుండా సద్దాం హుసేన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసి ఉగ్రవాదులకు సప్లై చేస్తున్నాడు, ఉగ్రవాదుల చేత అమెరికాలో అటాక్స్ చేపిస్తున్నాడు అని చెప్పేసి ఒక బలమైన ఎలిగేషన్ అయితే ఐక్యరాజ్య సమితి ముందుకు తీసుకొచ్చింది. అలానే ఇరాన్, కువైట్, పెర్షియా పైన యుద్ధం కూడా అమెరికా చేసిన ఒక ఎలిగేషన్. ఎందుకంటే 1980లో సద్దాం హుసేన్కి మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి ఒక మీటింగ్ అయితే జరిగింది. మిడిల్ ఈస్ట్ అరబ్ కంట్రీస్ అన్ని ఒక్కటిగా చేసి ఒకటే ఎజెండాగా ఉంచింది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్న ఆయిల్ రిసోర్సెస్ అన్ని వాడుకొని ప్రపంచంలో నెంబర్ 1 కంట్రీగా మన దేశాలను మార్చుకుందాం అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ కుదుర్చుకోవడం కోసం ఒక మీటింగ్ అయితే జరిగింది. కానీ అగ్రిమెంట్కి ఆ దేశాలు ఏమాత్రం ఒప్పుకోలేదు. ఎందుకంటే అప్పటి వరకు వంశపారంపర్యంగా రాజులు ఒకరి తర్వాత ఒకరు రాజులు పరిపాలించుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే అన్ని దేశాలు ఒకటిగా మారుతాయో అప్పుడు రిపబ్లిక్ కంట్రీగా మారుతాయి. అప్పుడు ఆ కంట్రీల మొత్తానికి లీడర్గా సద్దాం హుసేన్ ఉంటాడు. సో అది వాళ్ళకి ఏమాత్రం నచ్చలేదు. అందుకోసం అని చెప్పేసి ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు. కానీ సద్దాంకి ఇలా జరుగుతుందని అసలు ఏమాత్రం ఊహించలేదు. ఎందుకంటే అప్పటి వరకు బాత్ పార్టీకి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అని బాగా సపోర్ట్ చేసాయి. కానీ ఎప్పుడైతే ఇలా వ్యతిరేకించడం మొదలుపెట్టాయో సద్దాం హుసేన్కి బాగా కోపం వచ్చి కువైట్ పైన, ఇరాన్ పైన, పెర్షియా పైన యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొచ్చి అన్నింటిని ఒక్కటిగా కలపాలని చెప్పేసి ప్రెషర్ తీసుకొచ్చాడు. అంతేగాని కువైట్ను స్వాధీనం చేసుకున్నాడు కానీ ఆయిల్ను వాడుకోలేదు. ఇరాన్ పై యుద్ధం చేశాడు కానీ ఆయిల్ జోలికి పోలేదు. పెర్షియా, ఈజిప్ట్, గల్ఫ్ కంట్రీల మీద యుద్ధం చేశాడు కానీ వాటిని ఆర్థికంగా ఏమాత్రం దెబ్బతీయలేదు. కానీ అమెరికా మాత్రం సద్దాం హుసేన్ తన సొంత లాభం గురించి అంటే తన సొంత దేశాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసమే అంటే కువైట్, ఇరాన్లో ఉన్న ఆయిల్ రిసోర్సెస్ అన్ని వాడుకొని తన ఇరాక్ దేశాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం అని చెప్పేసి యుద్ధం చేస్తున్నాడని చెప్పి ఒక ఎలిగేషన్ అయితే క్రియేట్ చేసింది. ఎప్పుడైతే కువైట్, పెర్షియా దేశాల మీద సద్దాం హుసేన్ ఓడిపోయాడో ఒక్కసారిగా ఇరాక్లో అంతర్యుద్ధం మొదలైంది. సద్దాం హుసేన్కి అగైనెస్ట్గా నిరసన తెలపడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే సద్దాం హుసేన్కి వ్యతిరేకంగా నిరసన తెలపడం మొదలుపెట్టారో వాళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా చంపించేశాడు, చాలా మందిని జైల్లో పెట్టించారు. ఇంత రక్తపాతాన్ని మునిపోయినాడు ఇరాక్ దేశం చూడలేదు. ఇంత వైలెన్స్ని తట్టుకోలేక ఇరాకీ ప్రజలు అంటే బగ్దాద్ లాంటి మెయిన్ సిటీస్ అన్ని ఖాళీ చేసేసి శరణార్థ శిబిరాలకి అయితే చేరుకున్నారు, అంటే పరారైపోయారు అనమాట. సద్దాం హుసేన్ పరిపాలన మరింత క్రూరంగా మారడంతో సద్దాం హుసేన్ గద్దె దింపడం కోసం బాత్ పార్టీలోనే ప్రతిపక్షాలు మొదలయ్యాయి. వాళ్ళందరికీ అమెరికా, బ్రిటన్ అండగా నిలబడింది. అయినా సరే సద్దాం హుసేన్ ఏమాత్రం ఇరాక్లో ఆయుధాలను తనిఖీ చేయడానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. ఎందుకంటే అప్పటి వరకు సద్దాం హుసేన్ ఎటువంటి అణు ఆయుధాలను, న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసి సైన్యానికి సప్లై చేయట్లేదు. ఎందుకంటే అప్పటి వరకు అవి ఉన్నాయని తెలిస్తేనే అమెరికా ఆగట్లేదు. అవి లేవని తెలిస్తే అసలు మొత్తం సద్దాం హుసేన్ చంపేసి ఇరాక్ని స్వాధీనం చేసుకుంటుందని చెప్పేసి ఇరాక్లో ఉన్న ఆయుధం తనిఖీ చేయడానికి సద్దాం హుసేన్ ఏమాత్రం ఒప్పుకునేవాడు కాదు. దాంతో బాగా విసిగిపోయి 1998లో అమెరికా, బ్రిటన్ ఇరాక్పై దాడి చేయడం మొదలుపెట్టాయి. దీన్నే ఆపరేషన్ డిజర్ట్ ఫాక్స్ అని పిలుస్తారు. దానికి కూడా సద్దాం హుసేన్ ధీటుగా సమాధానం చెప్పాడు. ఎప్పుడైతే ప్రతిపక్షాలు అమెరికా, బ్రిటన్తో కలిసి సద్దాం హుసేన్ నాశనం చేస్తున్నాయని తెలిసిందో సద్దాం హుసేన్ ఇద్దరు కొడుకులైన ఉదయ్ హుసేన్, క్యూసేన్ హుసేన్ ఇద్దరు కలిసి ఇరాక్ని వైలెన్స్తో వణికించేశారు. ఇలా సుదీర్ఘ యుద్ధం తర్వాత 2002 నవంబర్లో ఐక్యరాజ్య సమితితో కలిసి ఇరాక్లో ఉన్న ఆయుధాన్ని తనిఖీ చేయడానికి సద్దాం హుసేన్ ఒప్పుకున్నాడు.
కానీ ఆయుధాలు తనిఖీ చేసేటప్పుడు వాళ్ళకి ఏమాత్రం సహకరించలేదు. దాంతో అమెరికాకి బ్రిటన్కి సద్దాం హుస్సేన్పై బాగా కోపం వచ్చేసింది. దాంతో మార్చి 17, 2003 అమెరికా అధ్యక్షుడైన జార్జ్ బుష్ సద్దాం హుస్సేన్ని పదవి నుంచి తప్పుకొని ఇరాక్ నుంచి పారిపోవాలని చెప్పేసి ఆదేశించింది. కానీ సద్దాం హుస్సేన్ దాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు, దాన్ని ఏమాత్రం ఒప్పుకోలేదు. దాంతో మార్చి 30, 2003 అమెరికా ఇరాక్ పైన దాడి చేయడం మొదలుపెట్టింది. సద్దాం హుస్సేన్ పట్టుకోలేకపోయేసరి కదా అమెరికా దళాలను ఆపాలంటే ఇరాకీ ప్రజలు ప్రాణాలు అర్పించాలి, ప్రాణత్యాగాలు చేయాలని చెప్పేసి ఒక రెవల్యూషన్ క్రియేట్ చేశాడు. సో అమెరికాకి వ్యతిరేకంగా బగ్దాద్లో ఒక పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. కానీ 2003 ఏప్రిల్ 9 బగ్దాద్ అమెరికా ఆర్మీ చేతిలో ఓడిపోయింది. దాంతో సద్దాం హుస్సేన్ పరారైపోయాడు. తర్వాత జూలై 22 సద్దాం హుస్సేన్ ఇద్దరు కొడుకులైన ఉదయ్ హుస్సేన్, క్యూసేన్ హుస్సేన్ ఇద్దరిని అమెరికా దళాలు కాల్చి చంపేసినాయి. డిసెంబర్ 11 సద్దాం హుస్సేన్ పరారైపోయి తన సొంత ఊరైన టిక్రిటీలో ఉన్న ఫామ్ హౌస్ లో ఒక అండర్ గ్రౌండ్ భూగర్భంలో ఒక అండర్ గ్రౌండ్ అంటే దాంట్లో దాక్కున్నాడు. కలుగులో దాక్కుని ఎలకనెల పట్టుకుంటారు. సద్దాం హుస్సేన్ కూడా అలాగే జుట్టు పట్టుకుని బయటికి లాగి మరి ఇరాకీ హై ట్రిబ్యునల్ కోర్టు మీద హాజరుపరిచారు. ఈ హై ట్రిబ్యునల్ కోర్టు ఏంటంటే ఇరాకీ ప్రభుత్వ అధికారులను విచారించడం కోసం ఏర్పడిన ఒక ప్యానల్ కోర్టు అనమాట. 2005లో సద్దాం హుస్సేన్కి ఈ ప్యానల్ కోర్టుకి మధ్య చాలా వాదోపవాదాలు జరిగాయి. 1982లో షియా పట్టణంలో 142 మందిని అతి కిరాతకంగా చంపేశాడని, అలానే జైలు నుంచి తప్పించుకుని కూడా నేరం చేశాడు. కువైట్, ఇరాన్, పెర్షియా, గల్ఫ్ కంట్రీస్ పైన అసలు ఎటువంటి ఉపయోగం లేని యుద్ధాలు చేసి ఈ ఇరాక్ దేశాన్ని ఆర్థిక సంక్షోభంలో పూర్తి చేశాడు. చాలా మంది ప్రాణాలు తీశాడు, చాలా హింసను సృష్టించాడని చెప్పేసి ఈ విషయాలన్నిటిపైన చాలా వాదోపవాదం జరిగిన తర్వాత సద్దాం హుస్సేన్ కూడా ఒక వాదన అయితే ముందుకు తీసుకొచ్చాడు. సద్దాం హుస్సేన్ అంటే ఇరాక్ దేశానికి ప్రధానిగా ఉన్న సద్దాం హుస్సేన్ని ఇరాక్ దేశం వచ్చి ఇరాక్ దేశంలో పట్టుకుని ఇరాక్ ప్రధానిని ఇరాక్ న్యాయస్థానం ముందు నిలబెట్టి శిక్షించే అధికారం అమెరికాకి ఎవరిచ్చారు, ఈ రైట్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే రేజ్ చేశాడు సద్దాం. కానీ ఈ క్వశ్చన్ ని అమెరికా పపెట్స్ ఏమాత్రం పట్టించుకోలేదు. తర్వాత 2006 నవంబర్న సద్దాం హుస్సేన్కి ఉరిశిక్షను విధించింది. తర్వాత కొన్ని రోజులకి సద్దాం హుస్సేన్ని ఉరి తీసేసింది. దిస్ ఈజ్ ద సద్దాం హుస్సేన్ డౌన్ ఫాల్. అలా సద్దాం హుస్సేన్ శకం ముగిసిపోయింది. ఎప్పుడు మనం వీడియో చేసుకుంటున్నాం అనమాట. సద్దాం హుస్సేన్ పదవిలోంచి దింపడం వెనకాల, సద్దాం హుస్సేన్ చంపేయడం వెనకాల కూడా అమెరికా హస్తం చాలా ఉంది. దాన్ని మీకు కన్వే అయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశానో లేదో తెలియదు, కానీ కాకపోతే నేను ఈ స్టోరీ మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాత మేజర్ హస్తం అమెరికాతే ఉంది. అలానే మనం ఈ వీడియోలో చాలా అంశాలను డిస్కషన్ చేసుకోవాల్సి ఉంది. కాకపోతే వీడియో డ్యూరేషన్ మైండ్లో పెట్టుకుని కొన్ని అంశాలు మాత్రం తీసుకుని, అంటే వీడియో ఫ్లోకి తగ్గట్టుగా కొన్ని అంశాలను తీసుకొని డిస్కషన్ చేశాను. సో మీకు ఇంకా కొన్ని డౌట్స్ ఏమైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఒకసారి చదువుకోండి. సద్దాం హుస్సేన్కి సంబంధించిన పూర్తి బయోగ్రఫీ అక్కడ ఉంది. నేను చెప్పిన విషయాలు కూడా అక్కడ లింక్లో దొరుకుతాయి. సో ఈ వీడియోని ఎక్కడ దాకా చూసారంటే గ్యారంటీగా నా వీడియో మీకు నచ్చే ఉంటుంది. సో తప్పకుండా ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి, వీలైతేనే షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట సింబల్ దాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కద్దాం. అంతవరకు సెలవు, బాయ్.